మెరీనా బీచ్ చెన్నై వాళ్ళతో పాటు చాలామంది తెలుగువారికి ఈ బీచ్ ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రోజంతా ఉరుకులు పరుగులతో రద్దీగా ఉండే చెన్నై మహానగరాన్ని సాయంత్రానికి సరదాగా సేద తీరేలా చేస్తుంది ఈ మెరీనా బీచ్. మన ఇండియాలోనే అత్యంత పొడవైన బీచ్గా ప్రాముఖ్యం పొంది చెన్నై పర్యాటక ప్రదేశాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ అందమైన మెరీనా బీచ్ని ఈ వీడియోలో మనం చూసొద్దాం పదండి. ఈ బీచ్కి మనం ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, అలాగే ఈ బీచ్ దగ్గర నోరూరించే రకరకాల సీ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ గురించి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇంకా మనం ఎంజాయ్ చేయడానికి ఎలాంటి అట్రాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి, మరెన్నో విశేషాలు, చక్కటి కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. మరి ఈ బ్యూటిఫుల్ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అమేజింగ్ వీడియోస్ని ఎంజాయ్ చేయండి గైస్. அஞ்சில் 3 அடித்தா 200 நாங்கள் பண்ணுவோம். ஓகே. ஆனால் தம்பி நல்லா அடித்தார், 2 தான் அடித்தார், 1 மிஸ் பண்ணிட்டாரு. ஓகே. 40 இல்லை அவர் தான். థ్యాంక్ యూ భయ్యా. ஒரு బలూన్ ஒரு గిఫ్ట్. ఇతను తమిళ్లో ఏమన్నాడో నాకైతే క్లియర్గా అర్థం కాలేదు. మనలో ఎవరైనా తమిళ్ తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి గైస్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది మీ టైమ్. మరొక అమేజింగ్ ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకి మన ఛానల్ అయితే వచ్చేసింది అనమాట. సో ప్రస్తుతం నేను చెన్నైలోని మరీనా బీచ్లో ఉన్నాను. సో ఫస్ట్ టైం చెన్నైకి అయితే వచ్చాను అండ్ ఆబ్వియస్లీ ఈ పాపులర్ బీచ్ని అయితే మిస్ చేయలేం కదా. సో ఈరోజు ఈ బ్యూటిఫుల్ బీచ్ని మీకోసం అయితే కవర్ చేయబోతున్నాను. అండ్ మన తెలుగు వాళ్ళు ఇంకా ఎవరైనా ఈ బీచ్ని చూడడం వాళ్ళు అయితే వాళ్ళకైతే ఒక బ్యూటిఫుల్ వేలో ఈ బీచ్ని అయితే నేను చూపించబోతున్నాను అనమాట. టైం వచ్చేసి ఉదయం 7:30 అవుతుంది. ప్రస్తుతం మేము చెన్నైలోని పెరియమెట్ ఏరియాలో గల రిప్పన్ బిల్డింగ్కి దగ్గరలో ఉన్న ఒక మంచి హోటల్ నుండి మెరీనా బీచ్కి బయలుదేరాం. మొదటిసారి చెన్నై మహానగరానికి వచ్చాను. ఈరోజు కొత్తగా ఏం చూడబోతున్నామన్న కుతూహలంతో ఆటోలో నుండి బయటకు చూస్తూ బీచ్ వైపుకి మా ఆటో వెళ్ళసాగింది. ఈ మెరీనా బీచ్ వచ్చేసి చెన్నై రైల్వే స్టేషన్, దాన్నే చెన్నై సెంట్రల్ అంటారు, అక్కడ నుండి 4 కిలోమీటర్ల దూరంలో, అలాగే చెన్నై ఎయిర్పోర్ట్ నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండింటి నుండి కూడా మనం ఈజీగా బీచ్కి చేరుకోవచ్చు. చెన్నై సెంట్రల్ నుండి బీచ్ రూట్కి వెళ్ళే లోకల్ బస్సెస్తో పాటు మెట్రో కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది. బీచ్కి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో స్టేషన్ అనమాట. ఇది బీచ్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా ఎయిర్పోర్ట్ నుండి అయితే డైరెక్ట్ ట్యాక్సీలో వెళ్ళొచ్చు. తక్కువ ఖర్చులో వెళ్ళాలనుకుంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండే మీనంబాకం మెట్రో స్టేషన్ నుండి మెట్రో ఎక్కేసి సేమ్ గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి అక్కడి నుండి బస్ లేదా ఆటోలో మనం బీచ్కి చేరుకోవచ్చు. నేనైతే నా హోటల్ నుండి ర్యాపిడో ఆటోలో మెరీనా బీచ్కి బయలుదేరాను. వెళ్ళే ఈ దారిలోనే చెన్నై చేపక్ స్టేడియం అయితే మనకి కనిపిస్తుంది. క్రికెట్ లవర్స్కి చెన్నై స్టేడియం గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎన్నో మంచి మంచి ఐసీసీ మ్యాచెస్తో పాటు ఐపీఎల్ గేమ్స్కి కూడా ఇది ఒక అమేజింగ్ వెన్యూ. సిఎస్కే ఫ్యాన్స్, ధోని ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ వేసుకోండి. మరి 10 మినిట్స్లోనే మనం మెరీనా బీచ్కి అయితే చేరుకున్నాం. ఈ బీచ్ దగ్గర స్టే చేయడానికి దగ్గరలో పెద్ద హోటల్స్ అయితే నాకేం కనబడలేదు, కానీ అరౌండ్ 1 కిలోమీటర్లో అయితే టువర్డ్స్ స్టేడియం వైపు కొన్ని హోటల్స్ అయితే మనకి దొరుకుతాయి. హోటల్లో నుండి బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి అనుకునే అలాంటి హోటల్స్ అయితే ఇక్కడ నాకేమీ కనబడలేదు. ఇంకా లేట్ చేయకుండా బీచ్ వైపుకి వెళ్దాం పదండి. చెన్నైలో బాగా పాపులర్, అది కాక ప్రపంచంలోనే 2వ అతి పొడవైన బీచ్ ఇది. చాలా ఎక్సైటెడ్గా మేమైతే ముందుకు వెళ్ళాం. మార్నింగ్ 7:45 అలా అవుతుంది. అప్పటికే ఎండ కొంచెం గట్టిగానే పడుతుంది. మార్నింగ్ టైం కాబట్టి పెద్ద క్రౌడ్ అయితే మాకు కనిపించలేదు. అదే ఈవినింగ్ వస్తే చాలామంది ఉంటారంట. ఈ ఎంట్రన్స్లో నుండి వచ్చాక బీచ్ వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇంకా ముందు వైపు చాలా ఎంట్రీ పాయింట్స్ అయితే దీనికి ఉన్నాయని చెప్తున్నారు. రాగానే ఒక ఏరోప్లేన్ అయితే మాకు వెల్కమ్ చెప్పింది. ఆ ఫ్లయింగ్ ప్లేన్, ఈ బీచ్ వ్యూ రెండు కలిపి అదిరిపోయింది కదా.
అలా సరదాగా బీచ్లో వాక్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ నిజంగా అన్మ్యాచ్డ్ అని చెప్పొచ్చు. ఆ చల్లని గాలి, చుట్టూ ఆ సముద్రపు అల్ల శబ్దం మైండ్ అంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఈ మెరీనా బీచ్ వచ్చేసి సెయింట్ జార్జ్ ఫోర్ట్ నుండి బెసెంట్ నగర్ వరకు మొత్తంగా 12 కిలోమీటర్ల పొడవులో విస్తరించి మన ఇండియాలోని అత్యంత పొడవైన బీచ్గా ప్రాముఖ్యం పొందింది. మెరీనా బీచ్కి హిస్టరీ పరంగా కూడా మంచి స్టోరీ ఉందండి. బీచ్కి దగ్గరలోనే ఎంజీఆర్ గారి మెమోరియల్, జయలలిత గారి మెమోరియల్స్ అయితే ఉంటాయి. వీటిని కూడా చాలామంది సందర్శిస్తూ ఉంటారు. మాకు సమయం లేక మేమైతే వెళ్ళలేకపోయాం. బీచ్ దగ్గర మనకి లైట్ హౌస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. కుదిరితే మీరు ఆ లైట్ హౌస్ ఎక్కడానికి ట్రై చేయండి గైస్. వ్యూస్ అయితే అమేజింగ్గా ఉంటుందని విన్నాను. నేనైతే ఎక్కలేదు, మీరైతే మిస్ చేయకుండా దాన్ని అయితే కవర్ చేయండి. ఈ మెరీనా బీచ్కి ప్రతిరోజు దాదాపుగా 15 నుండి 20 వేల మంది వరకు వస్తూ పోతూ ఉంటారంట. ఇంకా వీకెండ్స్లో అయితే 40 నుండి 50 వేల పై మాటేనని చెప్పొచ్చు. బీచ్ చుట్టుపక్కల కూడా మనకి కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. లైక్ చేపక్ స్టేడియం, కొన్నెమార లైబ్రరీ, విక్టరీ వార్ మెమోరియల్, ఇలా కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి. మీకు టైం ఉంటే కనుక వాటిని చూసి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ బీచ్ దగ్గర అయితే నాకు రెస్క్యూ టీం కూడా చాలామంది కనిపించారు. బాగా మానిటర్ చేస్తూ జనాలను అయితే అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆంధ్రప్రదేశ్. ఎక్కడ, ఏ ఊరు? మంత్రాలయం నుంచి వచ్చారా? సో చెన్నైకి ఏదైనా పని మీద వచ్చారా లేకుంటే బీచ్ చూడడానికి వచ్చారా? సూపర్ బ్రో. మీకు దగ్గర? చాలా లాంగా. ఎలా ఉంది బీచ్? బాగుందా? ఫస్ట్ టైం వస్తున్నారా? ఇంతకుముందు వచ్చారా? మన ఆంధ్రాలో చాలా ఉన్నాయి బీచ్లు. తిరుమలకి వచ్చి ఇక్కడికి వచ్చారా? ఓకే, సూపర్ బ్రో. ఎంజాయ్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలుగు వాళ్ళతో మాట్లాడితే ఆ హ్యాపీనెస్ వేరే. ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు కనిపించేవన్నీ కూడా ఫుడ్ స్టాల్సే. నేను చాలా బీచెస్కి వెళ్ళాను కానీ మరీ ఇన్ని స్టాల్స్ అయితే ఎక్కడ చూడలేదు. ఒక రకంగా షాక్ అయ్యాను. బీచెస్ కూడా మరీ ఇంత కమర్షియల్ అయిపోయాయంట అని. స్టాల్స్ ఎన్నున్నా పర్వాలేదు, ఈ బీచ్ ఏరియాని ప్లాస్టిక్తో పొల్యూట్ చేయకుండా ఉంటే అదే చాలు. అండ్ నా వీడియోస్లో ఇంతకుముందు కూడా మీకు రిక్వెస్ట్ చేశాను గైస్, టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళి దయచేసి ప్లాస్టిక్, చెత్త అయితే పడవేయకండి గైస్. వంజరం చేప ఎంతనా? 60 రూపాయలు. ఫ్రై చేసి ఇస్తారా? ప్రాన్స్ అయితే నోరూరించే ఫిష్ స్టాల్స్తో పాటు రకరకాల బజ్జీలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. వెజిటేబుల్స్ బజ్జీలు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట. అప్పటికప్పుడు ఫ్రెష్గా వీళ్ళైతే కుక్ చేసి ఇస్తున్నారు. ఫుడ్తో పాటు ఇక్కడ టైంపాస్ కోసం ఇలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకైతే మేము నడిచాం. దారిలో షాపింగ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్య అయితే లేడీస్ కోసం జ్యువెలరీ స్టాల్స్ అయితే ప్రతి చోట కనిపిస్తున్నాయి అనుకోండి. అలా షాపింగ్ స్టాల్స్ని చూసుకుంటూ బయట వైపుకి అయితే మేము వచ్చేసాం. అక్కడ నుండి హోటల్కి మా తిరుగు ప్రయాణం కోసం ఆటోని మాట్లాడుకున్నాం.
ఆ బీచ్కి దగ్గరలో ఉన్న స్టాల్స్కే అబ్బో అనుకున్న నాకు ఈ బీచ్ రోడ్డు వెంబడి మొత్తం స్టాల్సే ఉండడం చూసి మైండ్ అయితే పోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చెన్నైలో మెరీనా బీచ్ ఎంత పాపులర్. ఒక మంచి ప్లేస్ మీకు చూపించానని నేనైతే అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్. మరిన్ని మంచి మంచి ప్లేసెస్ చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.